ఒక బియ్యపు గింజ, ఒక చదరంగం బోర్డు, ఒక రాజు, ఈ మూడు కలిపి ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఫైనాన్షియల్ లెసన్ నేర్పాయి. ఆ కథ విన్న తర్వాత మీరు ఈ రోజు నుంచే ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. మరి ఆ కథ ఏంటో చూద్దామా? చివరి వరకు చూడండి. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి ఒక తెలివైన సాధువు వచ్చాడు. ఆ సాధువు రాజుకి చదరంగం ఎలా ఆడాలో నేర్పించాడు. రాజు చాలా సంతోషించి, నీకేం కావాలో అడుగు, బంగారం కావాలా, వజ్రాలు కావాలా, ఈ రాజ్యం కావాలా అని అడిగాడు. సాధువు ఒక చిన్న నవ్వు నవ్వి, నాకు అవేమీ వద్దు, నేను చెప్పినట్టు చేయండి అని అంటాడు. ఈ చదరంగం బోర్డు మీద మొదటి గడిలో ఒక బియ్యపు గింజ, రెండో గడిలో దానికి రెట్టింపు గింజలు, మూడో గడిలో రెండో గడి కన్నా రెట్టింపు గింజలు, నాలుగో గడిలో మూడో గడి కన్నా రెట్టింపు గింజలు, అలా 64 గడులు ముందు గడి కన్నా రెట్టింపు గింజలు పెట్టుకుంటూ నింపుకుంటూ వెళ్ళండి అని అంటాడు. రాజు ఇంత చిన్న కోరిక అని నవ్వుతాడు. సరే, నాకు చదరంగం బోర్డు ప్లస్ గింజలు తెప్పించండి అని అంటాడు. మ్యాజిక్ ఎక్కడుందంటే, మొదటి గడిలో ఒక గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, నాలుగో గడిలో 8 గింజలు. ఇలా చూస్తే ఇందులో పెద్ద విషయం ఏముంది అని అనిపిస్తుంది. కానీ 10వ గడి దగ్గరకు వచ్చేటప్పటికి 512 గింజలు, 20వ గడి దగ్గర 5 లక్షల గింజలు, 30వ గడి దగ్గర 5 కోట్ల గింజలు, 40వ గడి దగ్గర 1000 కోట్ల గింజలు, 50వ గడి దగ్గర లక్షల కోట్ల గింజలు, 60వ గడి దగ్గర మనం లెక్కించలేనన్ని. ఇలా చూస్తే రాజ్యం మొత్తం పండించిన బియ్యం కూడా అక్కడ పెట్టడానికి సరిపోదు. అప్పుడు రాజుకు అర్థమైంది ఏంటంటే, ఇలా రెట్టింపు అవుతూ పెరిగే శక్తిని తక్కువ అంచనా వేయకూడదు అని. ఇదే కాంపౌండింగ్. ఈ కథ బియ్యపు గింజల గురించి కాదు, మీ డబ్బు గురించి, కాంపౌండింగ్ చేసే మ్యాజిక్ గురించి. మీరు చేసిన ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ప్రాఫిట్ ఇస్తుంది. ఆ ప్రాఫిట్ మీద మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ మళ్ళీ ప్రాఫిట్ సంపాదిస్తుంది. డబ్బును సంపాదిస్తుంది. అదే కాంపౌండింగ్. మీరు సపోజ్ ఎవ్రీ మంత్ ఒక 5,000 సిప్ చేశారనుకోండి, 12% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ తోటి ఒక 10 years తర్వాత మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 6 lakhs, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 11 లక్షలు. అదే ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 50 lakhs. ఒక 30 years తర్వాత మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలు, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మాత్రం 1.75 crores. మీరు ఎంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేశారన్నది కాదు కావాల్సింది, మీరు ఎంత టైము ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేశారన్న దాన్ని బట్టే మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి ఈ కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్ని అర్థం చేసుకుని మీరు మీ సిప్ని ఎక్కువ టైంకి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రాఫిట్స్ ఎప్పుడు ఈ చదరపు గింజల స్టోరీ లాగా స్టార్టింగ్లో కనపడవు, అది చివరిలోనే ఒకేసారి అమాంతంగా వేగంగా పెరుగుతాయి. కాంపౌండింగ్కి కావాల్సింది పెద్ద అమౌంట్ కాదు, పెద్ద టైం. మనం ఎంత ఇన్వెస్ట్ చేసామన్నది కాదు, ఎంత త్వరగా మనం ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసామన్నైతే చాలా ముఖ్యం. ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా రేపు కోట్లకు అధిపతి కావచ్చు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధనవంతులు కాబట్టి ఇన్వెస్ట్ చేయరు, ఇన్వెస్ట్ చేశారు కాబట్టే ధనవంతులు అవుతారు. ఒక చిన్న బియ్యపు గింజ కొండంత బియ్యంగా మారినట్టు మీరు చేసే ఒక చిన్న సిప్ రేపు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి పునాది అవుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వెల్త్ క్రియేషన్ స్టోరీస్ గురించి తెలుగు స్టాక్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, ఒక చిన్న ప్రారంభం గొప్ప సంపద. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. థ్యాంక్ యూ.